ఏపీడీఎస్సీని ఏపీ ప్రభుత్వం ఉగాది కానుకగా విడుదల చేయడానికి రెడీ అవుతుందా అంటే అవుననే చెప్పాలి. ఉగాది కానుకగా ఏపీలో డిఎస్సి వేయడానికి నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏపీడీఎస్సీకి ప్రధానంగా అవరోధంగా మారిన ఎస్సీ వర్గీకరణ గురించి ఒక కమిషన్ నివేదిక ఇవ్వడము, దాన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడము, ఈ శాసనసభ సమావేశాలు కంప్లీట్ అయిన తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేయాలని అనుకోవడము, ఇప్పటికే శాసనసభ సమావేశాలు ముగించడము, ఇంకా ఆర్డినెన్స్ రావడమే తరువాయిగా అంటే ఆలస్యంగా భావిస్తున్నారు. ఆర్డినెన్స్ తేవడానికి ఈ రోజు నుంచి ఏ రోజైనా ప్రభుత్వం రెడీగా ఉన్నట్టు సమాచారము. ఈ ఆర్డినెన్స్ వస్తూనే ఈ ఏపీడీఎస్సీకి సంబంధించిన అంశాలన్నీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కావలసిన అంశాలన్నీ ప్రభుత్వం సిద్ధంగా ఉంచినట్లు సమాచారము. కాబట్టి ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ ఇచ్చిన వెంటనే ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఏపీడీఎస్సీ అభ్యర్థులు, ఏపీకి సంబంధించిన డిఎస్సి అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి సన్నద్ధమైతే తప్పక రాబోయే డిఎస్సిలో ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డిఎస్సి అనేది చాలా అంటే ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మెగా డిఎస్సి వేస్తున్నాం. ఇప్పటికే దాదాపు సంవత్సరం కావస్తుంది. అంటే సంవత్సరం నుంచి అభ్యర్థులు వాళ్ళ చదువులో నిమగ్నమై కోచింగ్ సెంటర్లో, స్టడీ హాల్స్లో కుటుంబ బాధ్యతలను, పిల్లలను వదిలేసి కూడా ఆడవాళ్ళతో, మహిళా అభ్యర్థులతో సహా చాలా సీరియస్గా చదువుతున్నారు. కాబట్టి ఏపీడీఎస్సీ అభ్యర్థులు ఈ రాబోయే మెగా డిఎస్సిలో బాగా ఇప్పటి నుంచి చదివి ఉద్యోగం సాధించడం కొంచెం తేలికైన అంశమే. ముఖ్యంగా హెచ్జిటి అభ్యర్థులకు ఇది ఒక పెద్ద సదవకాశంగా భావించవచ్చు. కారణం వాళ్ళకు పోటీ కాస్త తక్కువగానే ఉంటుంది, పోస్టులు ఎక్కువగా ఉంటాయి. అది కాక ఈ ఉద్యోగం సాధించడం కొంత గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలతో పోలిస్తే కొంత సులభతరంగా కూడా ఉంటుంది. ఎందువల్లనంటే ఇది జిల్లా స్థాయిలో కాంపిటీషన్ మాత్రమే ఉంటుంది. కాబట్టి కొంత గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలతో పోలిస్తే కొంత సులభంగానే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని బాగా ప్రిపేర్ అవుతే ఉద్యోగం సాధించే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. మరొక విషయం ఏమంటే ఈ నెల 27వ తేదీనే డిఎస్సి రావచ్చు అని పుకార్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.